స్ట్రాటజీయే. చిన్న స్ట్రాటజీ అయినా పవర్ఫుల్ స్ట్రాటజీ వాస్తవంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం రోజు అన్ని స్ట్రాటజీలు చూస్తున్నాం, అన్ని చేస్తున్నాం కదండి. ఇప్పుడు డైలీ మీరు ఏం చేస్తున్నారు? ఈ క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో క్యాండిల్స్ ప్రకారం ట్రేడ్ చేస్తున్నారు, అవునా? ఏమండి? అవును సార్. అవును సార్, అవును. ఈ క్యాండిల్స్ మీరు విక్కులు వస్తున్నాయా, విక్కులు రాకుండా వస్తున్నాయా అనేటప్పటికి మీకు మధ్యలో ఇదండి వరుసగా రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, మధ్యలో బ్లూ క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్, బ్లూ క్యాండిల్స్ వస్తున్నప్పుడు ఒక కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్తున్నారు మీరు. కన్ఫ్యూజన్ స్టేట్ అంటే జనరల్గా ఈ పై నుంచి కిందకి వచ్చినప్పుడు ఈ బ్లూ క్యాండిల్స్ రెండు వచ్చినాయి, ఇది పైకి వెళ్తుందేమో అని అనుకుంటున్నారు, అవునా? అవును సార్. అవును. ఈ పైకి వెళ్తున్నారు అనే కన్ఫ్యూజన్ లేకుండా దీనికి మీకు తెలిసిందే, కాకపోతే దాన్ని ఎలా వాడాలో చెప్తున్నా. ఈ స్ట్రాటజీ ఒక లాభం అది. కానీ ఏ స్ట్రాటజీ నేను చెప్పినా మార్కెట్ స్ట్రక్చర్ని దాటి చెప్పను, అర్థమైందండి? అవును. మార్కెట్ స్ట్రక్చర్లోనే ఉంటుంది ఏదైనా సరే. నేను ఏది చెప్పినా మార్కెట్ అవును. స్ట్రాటజీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి, కానీ టోటల్గా మార్కెట్ స్ట్రక్చరే. ఈ మార్కెట్ స్ట్రక్చర్ను దాటి ఏది ఉండదు. ఇదిగోండి, ఇది హయ్యర్ హై, ఇది హయ్యర్ లో, సారీ ఇది హయ్యర్ లో, ఇది లోయర్ లో. ఇదే మార్కెట్ స్ట్రక్చర్ ఇక్కడ. ఇట్లానే వస్తుంది అవును. మార్కెట్. మార్కెట్ ఇలా ప్రీవియస్ హై బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయిన దాకా మార్కెట్ పై సైడ్ తిరగదు, అవునండి? అవును సార్. ఇలా ఇది మార్కెట్ స్ట్రక్చర్ మీద మీకు అవగాహన ఉంది కాబట్టి మీకు తొందరగా చెప్పేస్తున్నా. ఈ పైనుంచి కిందకి అవును. మార్కెట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ మధ్యలో ఏం జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంపల్సివ్ వేవ్ వస్తున్నప్పుడు మధ్యలో బ్లూ క్యాండిల్స్ వస్తున్నాయి, రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, మీరు మళ్ళీ పైకి వెళ్తుందేమో అని చెప్పి కొంతమంది ఎగ్జిట్ అయిపోతున్నారు భయంతో. ఆ ఎగ్జిట్ అవ్వకుండా ఉండడానికి జరిగే ప్రయత్నంలో నేను కనుక్కుంది కాదు, ఆల్రెడీ వేరే వాళ్ళు అందరు చేసిందే కాదు, కొత్తగా మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరికైనా కానీ అందరికీ, మీకైనా అందరికైనా ఈజీగా అర్థం కావటానికి చేసిన ప్రయత్నం ఇదంతా. ఈ ప్రయత్నంలో నేనేం చేశాను అంటే హైకనాషి క్యాండిల్స్ అని ఉంటాయి, అర్థమైందండి? హైకనాషి క్యాండిల్స్లోకి మార్చుకున్నాం. మామూలు నార్మల్ క్యాండిల్స్ నుంచి ఇప్పుడు మీరు ఏదైతే ఇక్కడ క్యాండిల్స్ ఆప్షన్ ఉందో, ఏమండి? అవును సార్. చైతన్య కూడా వచ్చాను. ఈ క్యాండిల్స్లో ఏదైతే ఉందో ఇక్కడ ఈ క్యాండిల్స్లో ఇవి ఉన్నాయి కదండి ఇక్కడ, ఈ క్యాండిల్స్ ఆప్షన్లో అది ఉంటుంది, హైకనాషి క్యాండిల్స్ అని ఉంటుంది ఇక్కడ, అర్థమైందా? ఇక్కడ ఇదిగోండి హైకనాషి క్యాండిల్స్ అని ఉంటుంది. ఈ హైకనాషి క్యాండిల్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ హైకనాషి క్యాండిల్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. హైకనాషి క్యాండిల్స్ క్లియర్ అయింది. సరే, ఇక్కడ హైకనాషి క్యాండిల్స్ వచ్చినాయి కదా, మరి ఎమ్మటే ట్రేడ్ చేయొచ్చా? ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ చేయొచ్చా? మరి తెలియాలిగా. మరి మార్కెట్ కిందకు వెళ్తుందా పైగా వస్తుంది, మీకు అర్థం కావాలి కదండి. ఇట్లా వస్తుందా లేకపోతే ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రేడ్ చేశారు, ఈ రెడ్ క్యాండిల్స్ వచ్చి ట్రేడ్ చేశారు, మరి ఈ బ్లూ క్యాండిల్స్ వచ్చినాయి కదా, మరి ఇక్కడ బై చేయాలా? మళ్ళీ రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి, మళ్ళీ బ్లూ క్యాండిల్స్ వచ్చినాయి, మరి బై చేయాలా? మరి తెలియాలి కదా మనకి. మీకు ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ దాకా వచ్చిన దాకా మీరు హోల్డ్ చేసే పరిస్థితి ఉండాలి కదా. దీనికి ఏం చేశామంటే దీనికి చిన్న రెమెడీ తీసుకున్నానండి. నేను కనిపెట్టిన బ్యాక్ టెస్ట్లో నేను చూసుకున్న దానికి ఒక చిన్న రెమెడీ నేనేం చేశానంటే మూవింగ్ యావరేజ్ రిబ్బన్, ఇదిగోండి నేను చూపిస్తున్నాను, ఎంఏ రిబ్బన్, ఇదిగోండి ఈ పైనే ఉంటుంది ఎంఏ రిబ్బన్, టెక్నికల్స్లో ఉంటుంది. మూవింగ్ యావరేజ్ రిబ్బన్ సెలెక్ట్ చేసుకున్నాం, అర్థమైందండి? ఈ మూవింగ్ యావరేజ్ రిబ్బన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దీని సెట్టింగ్స్లోకి వెళ్తున్నాం. మీరు సెట్టింగ్స్ కూడా క్లియర్గా అర్థమైపోతాయి. ఈ సెట్టింగ్స్లో ఎస్ఎంఏ హై ఇక్కడ 21 పెట్టుకున్నా అండి. ఎస్ఎంఏ హై 21, దాన్ని ఒకటి బ్లూ కలర్లో పెట్టుకోండి. రెండోది వచ్చేటప్పటికి ఎస్ఎంఏ సేమ్ లో, హై లో, ఒకటి హై ఒకటి లో, రెండోది కూడా 21 ఈఎంఏనే పెట్టుకున్నాను. కిందది రెడ్. దేనికి మనం బ్లూ రెడ్ పెట్టినామంటే పైకి వెళ్ళినప్పుడు బ్లూ పైన క్లోజ్ అవ్వాలి, సెల్ చేయాలంటే రెడ్ కింద క్లోజ్ అవ్వాలి, అర్థమైందండి? ఇంకేం డౌట్ ఉందా? ఇప్పుడు ఈ బ్లూ పైన ఈ కనుక క్యాండిల్ కనుక పైన క్లోజ్ అయితేనేమో బై సైడ్కి వెళ్తాం. ఈ బ్లూ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే బై సైడ్ క్లోజ్ అవ్వాలి సార్.
కంపల్సరీ క్లోజ్ అవ్వాల్సింది ఏ క్యాండిల్ అయినా సరే. క్లోజర్ లేకుండా ఓకే కనుక సార్. మనం ఏది ట్రేడ్ చెయ్యము. కంపల్సరీ అవును. ఇప్పుడు ఇక్కడ బై చేయాలి. ఇప్పుడు ఈ ప్రెజెంట్ లో ఉందండి, ఇది బై చేయాలంటే కంపల్సరీ ఇట్లా క్యాండిల్ పైన క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాతే మన ఎంట్రీ పాయింట్. ఏది బై సైడ్ అయితే. ఓకే సార్. లేదు బై సైడ్ కాదు, సెల్ సైడ్కి రావాలి. కింద రెడ్ లైన్, రెడ్ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాని కింద ఇట్లా క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అర్థమైందా? ఎస్ సార్. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా చిట్టి? ఎస్ సార్. భాస్కర్ గారు మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఈ పాయింట్ లో ఇక్కడికి వచ్చేటప్పటికి సార్ దీనికి కూడా టచ్ అయిన క్లోజ్ అయిన తర్వాత రీటెస్ట్ చేయడం అట్లా ఏమైనా ఉంటుందా సార్? లేదండి, నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ దాకా మీకు ప్రతిదీ క్లారిటీ చెబుతా. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఓకే సార్. ఈ పాయింట్ లో ఇప్పుడు రీప్లే తీసుకున్నాను. ఈ రీప్లే ఇక్కడికి వచ్చేసానండి. ఇదేంది? ఓహో, ఏకనాశికి రాదనుకుంటా. హైకనాశికి రాదు, కట్ అవ్వదు, రీప్లే ఉండదు అనుకుంటా. మీది ప్రీమియం ఉంది కదా సార్ మీకు? ప్రీమియం ఏది? ప్రీమియంలోనే ఉంది నాది. క్యాండిల్స్ చూద్దామా అండి? ఓకే. అవును సార్. ప్రీమియంలోనే ఉన్నాను నేను. లేదు సార్, అప్గ్రేడ్ అడుగుతుంది సార్ మిమ్మల్ని. అడుగుతుంది. సర్లే, ఈ తర్వాత నేను చూసుకుంటాను. కానీ ఇప్పుడు ఈ పాయింట్లో వచ్చేటప్పటికి ఓకే సార్. ఇప్పుడు ఏమైందండి? ఇక్కడ క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా పైన? ఈ క్యాండిల్ హైకనాషి క్యాండిల్ ఎస్ సార్, క్లోజ్ అయింది ఈ సార్. బ్లూ దానిపైన ఈ చిన్నగా క్యాండిల్ దైన కన్నా క్లియర్ గా పైన క్యాండిల్ క్లోజ్ అయిందాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇట్లా పైన ఇట్లా ఈఎంఏ ఇట్లా ఆనుకొని కాకుండా క్లియర్ గా ఇట్లా పైన క్యాండిల్ క్లోజ్ అయిందాన్ని తీసుకోండి. అర్థమైందా? ఎస్ సార్. ఇంకా డౌట్ ఉందా? ఎస్. క్లియర్ గా క్యాండిల్ Yes, sir. క్లోజ్ అయిందాన్ని తీసుకోండి మీరు. ఈ పాయింట్ లో క్లియర్ గా క్యాండిల్ అయిన ఎస్ సార్. దాన్ని ఇది ఇక్కడ క్లోజ్ అయిందండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఫస్ట్ ఇది వచ్చింది, ఇది నాకు ఎందుకో డౌట్ అనిపించిందో లేకపోతే ఏదైనా కానీ క్లోజ్ అయింది. ఏది నాకు అనిపించలేదు. క్లియర్ గా క్యాండిల్ ఏదైతే క్లోజ్ అయిందో దానిపైన ఇమీడియట్ గా అక్కడ పెట్టానండి బై సైడ్. అక్కడ నుంచే బై చేస్తాను, దానిపైనే బై చేస్తాను. దానిపైన బ్రేక్ అవ్వగానే ఎంట్రీ నాది. ఈ మధ్య కిందకు రానివ్వండి, పైకి రానివ్వండి, ఈ బ్రేక్ అయితేనే ఈ ఏదైతే క్యాండిల్ క్లోజ్ అయిందో ఆ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే నా ఎంట్రీ. స్టాప్ లాస్ ఎక్కడ? ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసుకుని స్టాప్ లాస్. బ్రేక్ అంటే పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలా లేదంటే పైకి వెళ్తే ఆల్రెడీ క్లోజ్ అయిన దానికే కదా మనం మార్క్ చేసింది. ఈ సరే క్యాండిల్ ఆల్రెడీ పైన క్లోజ్ అయిన తర్వాతే కదా మనం. ఎస్ సరే అర్థమైందండి? ఇంకా డౌట్ ఉందా? అర్థమైంది. ఆల్రెడీ మూవింగ్ యావరేజ్ ఇలా వెళ్తున్నప్పుడు స్టాప్ క్యాండిల్ లాస్ క్లోజ్ ఎక్కడ అయిన సార్? దాని రెడ్ లైన్ దగ్గర పెట్టుకుంటామా సార్? ఏది? స్టాప్ లాస్ రెడ్ లైన్. ఓకే. ఇప్పుడు ఈ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ ఏమైంది? ఇలా అయిందండి. మాకు ఓకే. డౌట్ వచ్చింది, ఈ క్యాండిల్ కరెక్ట్ క్యాండిల్ క్లోజ్ అయిందో లేదో మీకు తెలియలా. కాబట్టి క్లియర్ గా క్లోజ్ అయిన క్యాండిల్ ని మనం ఆ క్రైటీరియా తీసుకొని దీని బ్రేక్అవుట్ అవుతుంది. ఎప్పుడైతే ఓకే. బ్రేక్అవుట్ అయింది, ఈ తర్వాత 2 క్యాండిల్ అయినాయో 3 క్యాండిల్ మీకు అనవసరం. ఇది ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ అవుతుందో అప్పుడు ఎంట్రీ మంది. ఆల్రెడీ ఇక్కడ ఇది ఓకే బ్రేక్అవుట్ సార్. అయింది. ఫస్ట్ ఒకసారి బ్రేక్అవుట్ అయింది. ఇది బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ దీని పైకి వెళ్ళాలి కదా. ఇది ఎప్పుడైతే ఇది అవును నెక్స్ట్ సార్. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు ఈ అవును. ఏరియాలో ఎంట్రీ తీసుకున్నారు. అవును సార్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు మీరు. ఈ ఎంట్రీ తీసుకున్న తర్వాత మరి ఎక్కడ దాకా హోల్డ్ చేయాలి? మరి అది కూడా పాయింటే కదా. ఇప్పుడు ఎంట్రీ అయితే తీసుకున్నారు, మరి హోల్డ్ ఎక్కడ దాకా చేయాలి? ఎప్పుడైతే Yes, sir. మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ బ్లూ క్యాండిల్ కింద క్లోజ్ అయిద్దో ఇది ఎగ్జిట్ పాయింట్. ఓకే. ఎప్పుడైతే ఇది బ్లూ మూవింగ్ యావరేజ్ కింద Okay, రెడ్ sir. క్యాండిల్ క్లోజ్ అయిద్దో అది మన ఎగ్జిట్ పాయింట్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను, ఇక్కడ దాకా. అంతేనా? అవును సార్. అది మన ఎగ్జిట్ పాయింట్. అక్కడ ఎగ్జిట్ అయితే ఇప్పుడు మీకు ఎన్ని వచ్చినాయి? ఎంత Yes, sir. తక్కువ అనుకున్నా కానీ 227 పిప్పులు వచ్చినాయి. అంతేనా? 227 పిప్స్ వచ్చింది. చిట్టి, అవును సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా Yes, దీని మీద? అది చెప్పు క్లియర్గా.
నీ డౌట్లు అడుగు పర్లేదు. లేదు 227 పిప్పులు వచ్చినాయి. ఇది బై సైడ్ చూసుకున్నారు. ఇది ఏ రోజుకి ఆ రోజు ఎప్పటికప్పుడు ఇంట్రాడే కోసం, ఇంట్రాడే స్కాల్పింగ్ కోసమే చెప్తున్నా ఈ స్ట్రాటజీ. ఇంట్రాడేలో డైలీ ఒక్కోసారి 1 అవర్లో అవును సార్. వెళ్ళిద్దో తెలియదు. ఎట్లా అది Yes, sir. లాంగ్ రన్ వేరు. లాంగ్ రన్లో లైవ్లో ఎప్పుడు మీకు వస్తానే ఉంటుంది. ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేయాలంటే సార్ ఇది అయిద్దా లేదా అనే పాయింట్ కాదు. అవును సార్. ఈ అయిద్దా అనే పాయింట్లో ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇక్కడ చూడండి. ఇది కింద క్లోజ్ అయిందా? ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిందా? అవును సార్. రెడ్ లైన్ కింద క్లోజ్ అయిందా? అవ్వలేదు సార్. అవ్వలేదు సార్. అవ్వలేదు కదా. ఈ క్యాండిల్ ఎప్పుడైతే మధ్యలోనే ఉంది కదా ఎప్పుడు సార్. దాకా వెయిట్ చేస్తున్నాం? క్లియర్గా ఉన్న క్లోజ్ అయిన క్యాండిల్ ఇది. అవును. Yes, sir. ఆ క్లియర్గా ఉన్న క్యాండిల్ క్లోజ్ అయితే ఎక్కడైతే క్లోజ్ అయిందో దాని స్టాప్ లాస్ దాని కింద అవును పెడుతున్నాం. సార్. ఈ క్యాండిల్ కింద క్లోజ్, స్టాప్ లాస్ ఎక్కడ? బ్లూ మూవింగ్ యావరేజ్ అక్కడే పెడుతున్నాం. మళ్ళీ ఎక్కడ దాకా హోల్డ్ చేస్తున్నాం? ఈ బ్లూ క్యాండిల్ ఇమీడియట్గా క్లోజ్ అయిన దాకా హోల్డ్ చేసాం. ఇదిగోండి, బ్లూ లైన్. బ్లూ క్యాండిల్ అవును పైన సార్. క్లోజ్ అయింది. ఈ రెడ్ లైన్ పైన క్లోజ్ అయితే చాలు. జస్ట్ క్లోజ్ అయినా పర్లేదు. దీనికోసం మళ్ళీ పై దాకా మళ్ళీ ఇక్కడ దాకా హోల్డ్ చేయొద్దు మీరు. ఎగ్జిట్కి Yes, sir. ఈ హోల్డ్ అయిన తర్వాత చూడండి 38 ఇప్పుడు 386 వచ్చినాయా లేదా? ఇక్కడ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి Yes, sir. Sir, 175 క్యాండిల్స్ ఎక్నాజీ హైకనాషి క్యాండిల్. ఎక్నాజీ పెట్టండి. ఒకసారి పెట్టండి సార్. అంటే ఇదిగోండి, అంటే ఇందులో చేంజ్ అయ్యే వరకు వెయిట్ చేయాలా? అదే దీని. హైకనాషి ప్రకారంగానే ట్రేడ్ చేయి నువ్వు. ఎస్ సార్. హైకనాషి పరంగానే ట్రేడ్ చేయి. కాకపోతే హైకనాషిలో కొంచెం వాల్యూస్ తేడాలు వస్తాయి. నీకు మామూలుగా 5 పిప్స్ ఉందనుకోండి. హైకనాషి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది? ఒక్కొక్క క్యాండిల్ని మామూలు క్యాండిల్ ఇలా ఉంటే హైకనాషి ఈ హైని ఈ లోని క్యాలిక్యులేట్ చేసి యావరేజ్ చేసి తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. ఎస్ ఇక్కడ సార్. ఆ క్యాలిక్యులేషన్లో నీకు మామూలు క్యాండిల్ టు క్యాండిల్ ఇది పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. కానీ హైకనాషిలో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, మధ్యలోంచి. ప్రతి క్యాండిల్ మధ్యలోంచి వెళ్ళింది చూడండి. యావరేజ్ అవును చేసింది సార్. అనమాట. హైకనాషి క్యాండిల్ యావరేజ్ అవును చేసింది సార్. కాబట్టి ప్రతిదీ సెంటర్ నుంచే వెళ్ళిద్ది. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఈ మధ్యలో రెడ్ క్యాండిల్స్ వస్తున్నాయి, బ్లూ క్యాండిల్స్ వస్తున్నాయి, ఆ కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. మ్యాక్సిమం బై సైడ్ అయితే కంపల్సరీ బై వెళ్ళినంత సేపు బ్లూ క్యాండిల్సే కనిపిస్తాయి మీకు. ఈ బ్లూ క్యాండిల్స్ కనిపిస్తే ఎప్పుడు ఎగ్జిట్ అవుతున్నారు? మినిమల్ ఒక్క రెడ్ క్యాండిల్ జస్ట్ ఇట్లా కింద క్లోజ్ అయినా కానీ మనం ఎమ్మటే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇక్కడ లైన్ కింద క్లోజ్. బ్లూ క్యాండిల్ కింద క్లోజ్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతున్నాం. ఈ ఎగ్జిట్ అయిపోతే దీనికి ఎంత ఏ రోజుకి ఆ రోజు ప్రతి చార్ట్లో అండి. ఇది ఒక్క బీటీసీలో అయిద్ది, గోల్డ్లో అయిద్ది, నిఫ్టీలో అయిద్ది, ప్రతి దాంట్లో ఇదే రూల్. విడివిడిగా సార్ 1 minute టైం. ఏ టైం ఫ్రేమ్ అయినా అంతే. లో ఇప్పుడు ఇది 5 minutes 15 minutes టైం ఫ్రేమ్లో కాబట్టి ఇలా ఉంది. 1 minute వెళ్దాం ఆగండి. 1 minute ఎలా ఉంది? 1 minute కింద క్లోజ్ అయితే కిందే. ఇదిగో చూడండి, డ్రాయింగ్స్ అనేది తీసేసాను. ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే మన రూల్ ఏంది? రెడ్ దాని కింద క్లోజ్ అయితే ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు, షార్ట్ పొజిషన్. టైం ఫ్రేమ్ అది మీ ఇష్టం, ఎలా ట్రేడ్ చేస్తారు. స్టాప్ లాస్ ఎక్కడ? మూవింగ్ యావరేజ్ బ్లూ క్యాండిల్, బ్లూ లైన్ పక్కన. మళ్ళీ ఎక్కడ దాకా? జస్ట్ ఇట్లా క్లోజ్ అయిందంటే క్లోజ్, ఎగ్జిట్ అయింది కదా. ఇక్కడ ఎగ్జిట్, ఇక్కడ క్యాండిల్ పైకి వచ్చేసింది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను. అట్లానే ఇప్పుడు బై సైడ్కి వచ్చారు. ఈ పైన క్యాండిల్ క్లియర్ క్యాండిల్ క్లోజ్ అయింది, లాంగ్ పొజిషన్లో మళ్ళీ బై చేసుకున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కడ? రెడ్ మూవింగ్ యావరేజ్ దగ్గర. మళ్ళీ ఎక్కడ దాకా? ఇదిగోండి, క్యాండిల్ జస్ట్ బ్లూ దాని కింద క్లోజ్ అయిందంటే ఎగ్జిట్. నేను అయ్యానా లేదా? సేమ్ మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది, క్లియర్గా క్యాండిల్ క్లోజ్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంట్లో జరుగుతుంది, షార్ట్ పొజిషన్ తీసుకుంటే ఇక్కడ ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. బ్లూ మూవింగ్ యావరేజ్ దగ్గర స్టాప్ లాస్ పెట్టాను. చూడండి ఎందుకు పెట్టాను? అది బ్రేక్అవుట్ అయితే పైకే వెళ్ళింది. ఈ తర్వాత ఏం జరిగింది? మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం వచ్చింది, ఈ ఏరియా నుంచి ఎక్కడికి రీటెస్ట్ చేసింది, మళ్ళీ పడిపోయింది. కానీ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు.
అవునా? ఎస్ స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. అవును ఇదిగోండి సార్. ఈ ఎస్ బేస్ సార్. మీద నడుస్తుంది. ఇక్కడే మనం ఎగ్జిట్ అయిపోతాం. ఎక్కువసేపు హోల్డ్ చేయమండి. ఇది స్కాల్పింగ్ లో ఎక్కువసేపు హోల్డ్ చేసే పరిస్థితి పెట్టుకోవద్దు. ఇక్కడే ఎగ్జిట్ అయిపోతాం. ఓకే మళ్ళీ క్లియర్ గా కింద క్లోజ్ అయితేనే మన ఎంట్రీ. ఎస్ సార్ క్లియర్ గా కింద క్లోజ్ అయితే స్కాల్పింగ్ లో మీరు హోల్డ్ చేద్దాము ఇంకా వస్తాయి అని చెప్పి మటుకి మీరు ఖచ్చితంగా కూర్చోవద్దు. స్కాల్పింగ్ లో ఎప్పటికప్పుడు ఒక్కసారి పైకి క్లోజ్ అయితే ఎగ్జిట్, దాంట్లో రూపాయి రాకపోయినా మీరు ఎమ్మటే ఎగ్జిట్ అయిపోండి. మళ్ళీ క్లియర్ గా క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ ఎంట్రీ తీసుకోండి. ఓకే దీని సార్ ముందు ఇప్పుడు ఈ ఇట్లా చూసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ 1 అవర్లో మార్కెట్లో ఏం జరుగుతుందో చూసుకోండి. 1 అవర్ ట్రెండ్ డైరెక్షన్ చూసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేయండి. అర్థమైందా? ఇప్పుడు 1 ఎస్ అవర్లో సార్ చూడండి. 1 అవర్లో కూడా ఇదే కదా. ఇప్పుడు ఈ 1 అవర్లో ఎలా ఉంది? ఈ కింద క్లోజ్ అయిందా లేదా? ఇది రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయింది కదా. అయింది సార్. ఈ కింద క్లోజ్ అయిందంటే మార్కెట్ అంటిల్ ఈ 1 అవర్లో బ్లూ క్యాండిల్ పైన క్లోజ్ అయిన దాకా, ఇక్కడ క్లోజ్ అయిన దాకా మార్కెట్ సెల్ సైడే ఉంటుంది. మీరు చేస్తుంది 1 మినిట్ టైం ఫ్రేమ్. యాజ్ పర్ 1 అవర్ ప్రకారం సెల్ సైడ్ ఉంది కాబట్టి మనం కూడా సెల్ సైడ్లోనే ట్రేడ్ చేస్తాము. బై సైడ్కి ట్రేడ్ చేయము. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఎస్ ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్కి హై ఏది? ఇది బ్లూ లైన్ ఇదే కదా మన స్టాప్ లాస్. అదేనా ఇంకేమైనా ఉందా? ఎస్ సార్ అదే సార్ ఈ బ్లూ లైనే కదా మనది స్టాప్ లాస్. ఇది యాజ్ పర్ 1 అవర్ ఇదేనా? సార్ ఎస్ సార్. హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా చేసుకోవచ్చా? ఏదైనా చేయొచ్చు. హయ్యర్ టైం ఫ్రేమ్ మీద లోయర్ టైం ఫ్రేమ్. క్యాండిల్ క్లోజ్ దాకా నువ్వు కూర్చుంటామే. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ మార్క్ చేశాను. స్ట్రైట్ లైన్ కూడా మార్క్ చేస్తాను. ఇప్పుడు లోయర్ టైం ఫ్రేమ్ తీసుకెళ్తా మీకు. ఇదిగోండి ఈ క్యాండిల్ కాడ క్లోజ్ అయిందని పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి మీరు 5 మినిట్స్లో పెడుతున్నా. చూడండి ఏం జరుగుతుందో. ఇక్కడ మన 1 అవర్లో సెల్ సైడ్లో కింద క్లోజ్ అయింది కాబట్టి 5 మినిట్స్లో కూడా సెల్కే మనం ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. ఇదేనా? ఎస్ సార్ ఈ రెడ్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయింది. ఇక్కడ షార్ట్ పొజిషన్ తీసుకున్నాను. స్టాప్ లాస్ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర పెట్టాను. చూసుకోండి ఇదంతా ప్రాఫిట్ కాదు. ఇక 1 అవర్లో ఈ పైన క్లోజ్ అయితేనే కదా మీకు 1 అవర్ రివర్స్ అయినట్టు. ఎస్ సార్ అప్పుడు దాకా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. మనం 1 అవును సార్. అవర్లో ఐడియా తీసుకొని లోయర్ టైం ఫ్రేమ్లో ట్రేడ్ చేస్తున్నాము. ఎస్ సార్ స్కాల్పింగ్ అయినా ఇంతే, లాంగ్ అయినా ఇంతే అండి. స్కాల్పింగ్ అయితే ఎప్పటికప్పుడు ఇప్పుడు ఈ స్కాల్పింగ్ చేశారు దీంట్లోనే ఈ పైన క్లోజ్ అయిన దాకా ఎగ్జిట్ అయిపోవటమే సార్ స్కాల్పింగ్లో. కాదు నేను లాంగ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. లాంగ్లో అంటే ఎస్ సార్. 1 అవర్లో మార్క్ చేసుకున్నారు. 1 అవర్ ప్రకారం ట్రేడ్ చేస్తున్నారు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? అర్థమైంది సార్. ఏం చైతన్య? అర్థమైంది సార్. ఏం డౌట్లు ఉంటే ఎస్ అడగండి. సార్ అర్థమైంది సార్. సరే సార్, ఈ కాన్సెప్ట్ అప్లై చేయాలంటే ఓన్లీ ఇది ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లోనే చేయాలా సార్? హైకనాషిలోనే హ్యాక్ వర్కౌట్ ఇంట్రెస్ట్ అయింది. సంథింగ్ ఇదంతా. హైకనాషిలో ఎందుకు వర్కౌట్ అయింది అంటే ఎస్ సార్. మీకు ఇక్కడ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ క్యాండిల్ కాడ పెట్టాను. పైన క్లోజ్ అయిన క్యాండిల్ ఇదే కదా. అవును సార్. ఇక్కడ నుంచి మనం బై చేయాలనుకుంటున్నాం. బై చేయాలో అంటే పైన క్లోజ్ అయింది కాబట్టి తీసుకెళ్ళి నార్మల్ క్యాండిల్స్లో ఎస్ పెడుతున్నాం. సార్. ఇది పెట్టాను చూడండి. ఇప్పుడేమో ఇక్కడ మీకు దీంట్లోనేమో బ్లూ కనిపిస్తుంది. ఈ మధ్యలో రెడ్ రాగాలు మీరు ఏమనుకుంటున్నారు? ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారు. ఓకే. ఎస్ సార్ అంటే వెనక్కి వస్తుందేమో అని ఒక భయం. అవును సార్. అవును. ఆ భయం లేదు కదా ఇప్పుడు. క్యాండిల్ రివర్స్ వస్తే ఫియర్ ఉంటుంది సార్. మీరు ఇలా హైకనాషిలో మార్క్ చేసుకొని మామూలు క్యాండిల్స్లో అయినా ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు ఇంకా నేను ధైర్యంగా కొంచెం స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మామూలుగా 25 ఉంటే ఇక్కడ 35 ఉంటుంది స్టాప్ లాస్. ఎస్ అదేనా? అంతేగాని అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 270 పిప్స్ వచ్చింది. మనం ఇక్కడ దాకా హోల్డ్ చేస్తామా కిందకు వస్తామా అది వేరే విషయం. మనం జనరల్గా అవును. ఏంటంటే యాజ్ పర్ రూల్ ప్రకారం లాస్ట్ క్యాండిల్ ఈ జస్ట్ కింద క్లోజ్ అయితే కనుక మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా హోల్డ్ చేసుకోకూడదు. అవును సార్. లేదు మీరు మీ ప్రకారం ప్రీవియస్ హై ఏది ఉంది ఈ ప్రీవియస్ హై ప్రాఫిట్ బుక్ చేసేసుకోండి. ఇంకో ప్రీవియస్ హై ప్రాఫిట్ బుక్ చేసేసేయండి. రూల్స్ మొన్న అట్లనే రూల్స్ కామన్. రూల్స్లో మిస్ అవ్వకూడదు. ప్రీవియస్ హైలు అన్నీ బుక్ చేసేయాల్సిందే. ఎస్ సార్.
బుక్ చేసేయాలి. కానీ ఇంకా నేను అవును ఇంకా సార్. ఇంకా వచ్చిద్ది, రీటెస్ట్ అయ్యిద్ది, పైకి వెళ్ళిద్ది, ఇంకా ఏదో మీకు నమ్మకం ఉన్నప్పుడు ఈ ఇది కింద గనక క్లోజ్ అయిందంటే ఎగ్జిట్ కంపల్సరీ అవ్వాల్సిందే. చెప్పు Yes, చిట్టి, sir. ఏదో చెప్తున్నావు. అదే మొన్న ఫ్రైడే కూడా అట్లనే సార్ నేను హోల్డ్ చేసా, సగం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇంకా అంతే, ప్రాఫిట్ అదే బుక్ చేసుకో. ఇప్పుడు నేను అనేది అదే, మీరు ఏ ట్రేడ్ ఎక్కడైనా చేయండి. 1 రూపీ మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసి 5 రూపీస్ వచ్చింది ప్రాఫిట్, పైకి వెళ్ళింది లేదా కిందకు వచ్చింది, దీంట్లో 2.5 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేయాల్సిందే. ఇది బుక్ చేయకుండా ఇంకా పైకి వెళ్ళిద్ది లేదా ఇంకా కిందకు వచ్చిద్ది అనకంటే మీరు ఈ 1 రూపీ కూడా లాస్ అయిపోతారు. మొన్న అది క్లోజ్ చేసేసరికి తర్వాత పడింది. నేను మళ్ళీ పైకి వెళ్ళేసి మళ్ళీ సెల్ చేశాను. అంటే మళ్ళీ పడింది కదా ఇది అవునా మార్కెట్. కాదా? అవును సార్. అందుకని చెప్పి ఎప్పుడు మీరు ప్రీవియస్ హైల్ కాడ ప్రాఫిట్ బుక్ చేయండి. ప్రీవియస్ హైల్ కాడ ప్రాఫిట్ బుక్ చేయకుండా ఇంకా పైకి వెళ్ళిద్ది, ఇంకా కిందకు వచ్చిద్ది, నేను 1 డేలో అంబానీ అవ్వాలంటే అవ్వలేరు. ఎప్పటికప్పుడు Yes, sir. మార్కెట్లో ఉంచి కరెక్ట్ 1 రూపీ అంటే 1 రూపీ తీసుకొని బయటికి వెళ్ళాల్సిందే. ఇది బ్రేక్అవుట్ అయింది, ఈ క్యాండిల్ జస్ట్ అట్ అవ్వగానే మన ఎగ్జిట్ అంతే. మళ్ళీ ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నారు, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది, ఏం పర్లేదు. ఈ కాస్త వచ్చినా ఎంతో డబ్బులే. కొంత సార్. అదే సార్ ఎంతో కొంత వస్తుందని అంతే, చూసుకోవాలి. లాస్ లేకుండా మనం ప్రాఫిట్లో ఉన్నంతసేపు మన అకౌంట్ ఎప్పుడు బ్లూలోనే ఉండాలి. అంటే ఎప్పుడు ఎస్ ప్రాఫిట్స్లో సార్. ఉండాలి. ఎప్పుడు ప్రాఫిట్స్లో ఉండాలంటే మీరు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. రూల్స్ ఫాలో అయితేనే పని అయిద్దండి. ఎట్ ది సేమ్ టైం దీంట్లో కూడా మార్కెట్ స్ట్రక్చర్ ప్రీవియస్లో బ్రేక్ అయిందా, ఇట్లా ఇది కూడా చూసుకోవచ్చు. మార్కెట్ స్ట్రక్చర్ ప్రకారం వెళ్ళిద్ది. హైకినాషి క్యాండిల్స్ అయినా, నార్మల్ క్యాండిల్స్ అయినా, ఏ క్యాండిల్ అయినా సరే. అర్థమైందండి? అర్థమైంది సార్. మళ్ళీ ఇక్కడ ప్రీవియస్లో ఇది బ్రేక్అవుట్ అయింది, రీటెస్ట్ అయింది, సెల్ అయిందా లేదా? ఎస్ సార్. ఎస్ సార్. స్ట్రక్చర్ అవును సార్. ప్రకారమే. కాకపోతే క్యాండిల్స్లో ఇంకో రకం వాడుతున్నారు మీరు, అంతే. అవును సార్. ఇంకో రకం క్యాండిల్స్ వాడి ఎస్ మీకు సార్. మధ్యలో ఆపోజిట్ క్యాండిల్స్ వచ్చినా కానీ భయం లేకుండా ఉండటానికి చెప్పిన వర్షన్ ఇది. అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా దీంట్లో? అర్థమైంది సార్. అర్థమైంది. భాస్కర్ గారు ఏరా, ఉన్నారు. ఇదిగోండి. నిఫ్టీలో కూడా అంతే, సేమ్. నిఫ్టీ వచ్చింది అనుకోండి, నిఫ్టీ కూడా అంతే. ఎప్పుడైతే కింద క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయిందో మీరు ఇక్కడ స్టాప్ లాస్ పెడుతున్నారు. మళ్ళీ క్యాండిల్ క్లోజ్, ఇవి ఎక్కడ క్లోజ్ అవ్వలేదు చూడండి, ఎన్ని విక్సే వచ్చినాయి, క్లోజ్ అవ్వాల. మళ్ళీ ఎక్కడ క్లోజ్ అయింది? ఇక్కడ క్లోజ్ అయింది. అవునా? అవును. ఎంత ప్రాఫిటే కాదా? ఇదిగోండి, ఇక్కడ నుంచి తీసుకుంటే Yes, ఇక్కడ దాకా తీసుకున్నాం. 172 పాయింట్లు. నిఫ్టీలో 172 పాయింట్లు అంటే 20 ఏళ్ళు 14,000 అండి. యావరేజ్ 12,000 రూపాయలు వచ్చినాయి ఆ రోజు, మొన్న ఈ ఈ జరిగిన రోజు. మళ్ళీ నిఫ్టీ ఇక్కడ కూడా చేస్తున్నారు సార్ మీరు చేస్తున్నాం. ట్రేడ్? ఇది బ్రేక్అవుట్ అయింది కదా, చేస్తున్నా అండి. ఇది బ్రేక్అవుట్ అయిందా, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇక్కడ నుంచి ట్రేడ్ చేశారు మీరు. ఇది ట్రేడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి చూడండి, ప్రీవియస్ అయ్యి ఇది ప్రీవియస్ అయ్యా కదా, చూడండి ఎగ్జాక్ట్ ప్రీవియస్ అయ్యి వెళ్ళింది, 155 పాయింట్లు వచ్చినాయి. మీ స్టాప్ నిఫ్టీలో లాస్ ఎంత? 10-20 పాయింట్లు కావాలి. మీ స్టాప్ లాస్ ఎంత? 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టారు. 150 అంటే 1:4 టార్గెట్ వచ్చిందా లేదా? ఎస్ సార్. మీరు దీని ప్రకారం వచ్చింది సార్. జాగ్రత్తగా చూసుకొని మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతూ గనక ట్రేడ్ చేస్తే మీ అకౌంట్లో లాస్ అనే మాట ఉండదు. జాగ్రత్తగా మార్కెట్ స్ట్రక్చర్, ఇది ప్రీవియస్ అయ్యి బ్రేక్అవుట్ అయిందా లేదా, ఇది ప్రీవియస్ అయ్యి బ్రేక్అవుట్ అయిందా లేదా, ఇది ప్రీవియస్ అయ్యి బ్రేక్అవుట్ అయిందా లేదా. ఒక్క ప్రీవియస్ అయ్యి కూడా బ్రేక్అవుట్ అవ్వకపోతే మార్కెట్ పైకి ఎందుకు వెళ్ళిద్దా? అవును సార్. ఏ చైతన్య, వెళ్ళదు పైకి సార్. వెళ్ళిద్దా? ఒక్క ప్రీవియస్ అయ్యి కూడా బ్రేక్అవుట్ అవ్వకపోతే పైకి వెళ్ళిద్దా మార్కెట్? వెళ్ళదు కదా. ఈ లేదు సార్, అవ్వదు వెళ్ళనంత సార్. సేపు మీరు సెల్ సైడే చూసుకోవాలి. 100% వెళ్ళదు సార్. 100% వెళ్ళదని తెలిసినప్పుడు ఒక్క ఎస్ ప్రీవియస్ సార్. హై కూడా బ్రేక్ చేయట్లేదు మార్కెట్ అన్నారనుకోండి, ఈ లేటెస్ట్గా ప్రీవియస్ హై, దాని ముందు ఇది, ఇక్కడ మీరు ఈ ఏరియాలో మీరు బై అవును. చేయాలంటే దీన్ని బ్రేక్ చేసి రీటెస్ట్ అయిన తర్వాత బై చేయండి, లేకపోతే బై రీటెస్ట్ చేయాలి చేయండి. సార్. అది కూడా ఏంది, ఎస్ సార్. టార్గెట్ ఇది ప్రీవియస్ హైలే అండి. ఇలా అవును టార్గెట్, సార్. ఈ టార్గెట్లో పెట్టుకొని బై చేయండి. ప్రతిరోజు మీరు ఇలా ట్రేడ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు రోజు ప్రాఫిట్లు ఉంటాయి.
ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయి లైవ్లో మీరు అడగండి, పర్లేదు. డైలీ లైవ్ జరుగుతుంది కాబట్టి లైవ్లో అడగండి. నిఫ్టీ కావాలంటే నిఫ్టీ, ఇంకేది కావాలని అడగండి. ఇట్లా ఎస్ సార్. ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇబ్బంది పడతాం. ఇప్పుడు నా ఏమైనా అనుకుంటారేమో అని చూసుకునే కన్నా లాస్ పోయే కన్నా అది బెస్ట్ కదా ఆడటం. ఓకే సార్. ఇంకొకటి ఆ. ఎక్కడ మనం లైవ్ మన గోల్డ్ లో పెడతాం కదా సార్, అది కాకుండా వేరే చోట ఇంకో 2 పెట్టినా చాట్లు సరే పెడతాం. కొంచెం అది ఏమైంది కూడా కావాలంటే ఇప్పుడు నువ్వు అడిగావు అనుకో, ఓకే. చార్ట్ ఎస్ షిఫ్ట్ సార్. చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు మామూలు గోల్డ్ లైవ్లు పెడుతున్నావు, ఇది షిఫ్ట్ చేసాము. ఈ షిఫ్ట్ చేసిన తర్వాత అవును సార్. ఇది నీకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు నీకు ఇది ఈ పెడతాం అర్థం కానప్పుడే కదా ఈ ప్రాబ్లం వల్ల వచ్చేది. అవును సార్. ఈ సెటప్ నీకు అర్థం కాకపోతే కదా నువ్వు ఎంట్రీ తీసుకోవాలా లేదా అని. ఇప్పుడు నేను ఎప్పుడైతే గోల్డ్ కాకుండా నిఫ్టీ అడిగావు, నిఫ్టీ పెట్టాను, నిఫ్టీలో చూసుకుంటావు ఈ సెటప్. ఓకే నేను కూడా ఇలా పెట్టుకుంటున్నాను, చూసుకుంటున్నావు, కన్ఫర్మేషన్ చేసుకుంటున్నావు, అవును సెల్ సార్. చేస్తున్నావు. అవును సార్. అది సరిపోదా? లేదా వాట్సాప్లో పెట్టేస్తాను మీకు, ఓకే. ఫలానా సరే కావాలంటే సార్. అది వాట్సాప్లో పెడతాం. ఓకే సార్. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. అవును సార్. అవును. ఏది ఇప్పుడు మీకు కావాల్సింది ఏంది? ఒక కన్ఫర్మేషన్. ఎస్ సార్. ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదా? బ్రేక్అవుట్ ఎవరిని అడగవసరం లేదు. శ్రీనివాస్ని అడుగో, లేదా చిట్టిని అడుగో, భాస్కర్ని అడిగితే ఏముండదు బ్రేక్అవుట్లు. ఈ క్యాండిల్ కింద క్లోజ్ అయిందా లేదా, రెడ్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయిందా లేదా. క్లోజ్ అయింది, పైన స్టాప్ లాస్ పెట్టి సెల్ చేసేయండి. అందుకే నేను మీకు ఈ పెట్టుకుంది. మీకు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టారు, ఇది కింద క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి ట్రేడ్ చేశారు. ఎంత తేడా ఉందా చూడండి. 180 పాయింట్లు ప్రతి చోట ఎస్ ఇంతే సార్. ఉంటుంది. ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, బ్రేక్అవుట్ అయిన తర్వాత క్యాండిల్ కింద క్లోజ్ అయిందా, అయిందా లేదా? ఎస్ అయింది సార్. సార్. అయినప్పుడు షార్ట్ పొజిషన్ ఇక్కడ నుంచి తీసుకోండి. ఇది తీసుకున్నారు, స్టాప్ లాస్ ఆ బ్లూ మూవింగ్ యావరేజ్ దగ్గరే పెడతారు మీరు. 30 పాయింట్స్ వచ్చింది స్టాప్ లాస్, చూసుకోండి. అంటిల్ పైన క్యాండిల్ క్లోజ్ అయిన దాకా. లేదు మార్కెట్ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నారు, ప్రీవియస్ హై బ్రేక్ అయింది, ఇది ప్రీవియస్ హై బ్రేక్ అవ్వలేదు, నెక్స్ట్ ప్రీవియస్ హై బ్రేక్ అవ్వలేదు, నెక్స్ట్ ప్రీవియస్ హోల్డ్ చేసుకోవచ్చు కదా. మీకు ఇక్కడ స్టాప్ లాస్ బ్రేక్ ఈవెన్ అవును. పెట్టేశారనుకోండి, మీరు రూపాయి పోదు కదా. అవును సార్. ఈ బ్రేక్ ఈవెన్లో పెట్టి రూపాయి పోనంత సేపు మీకు ఏమైంది? నష్టమే ఉంది. చూడండి ఇక్కడ నుంచి మీరు టార్గెట్ చేస్తే మార్కెట్ ఎంత వచ్చింది చూడండి. అవునా కదా? అవును సార్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే 405 పాయింట్లు వచ్చినాయి. 405 పాయింట్లు ఇంటూ 75 రూపాయలు వేసిన 30,000 రూపాయలు వచ్చింది. సార్. అంతే కదా. 1 లాట్. నేను అది సింపుల్గా 1 లాట్లోనే చెప్తున్నా అండి. నేను పైన అది మీ ఇష్టం, అది మీరు ఇంకంతకన్నా లో లేదు కాబట్టి నేను చెప్పట్లా. ఎస్ సార్. ఇంకంతకన్నా లో లేదు కదా మార్కెట్లో. లేదు సార్. లేదు సార్. ఇంకా అందుకని ఇక అదే లో. అందుకని సింగిల్. ఇప్పుడు మన గోల్డ్ అంటే 0.01 పెట్టి ట్రేడ్ చేస్తున్నాం. అవును సార్. ఇప్పుడు నిఫ్టీ అనుకోండి, నిఫ్టీలో ఇప్పుడు మీరు ఇంకొక ఆప్షన్స్లో ఎలా చేయాలన్నది. ఆప్షన్స్లో కూడా ఇదే రూల్ అండి. ఆప్షన్స్లోకి మీరు సిఈపిఈ పెట్టుకొని ఇదే రూల్లో పెట్టుకొని చేయాలి. చాలా మంది ఇదే అడుగుతున్నారు, ఆప్షన్స్లో చెప్పండి, ఆప్షన్స్లో చెప్పండి. ఆప్షన్స్లో అయినా ఇదే రూల్. ఆప్షన్స్లో కూడా మూవింగ్ యావరేజ్ కింద వస్తే సెల్ చేయండి, మూవింగ్ యావరేజ్ పైన అయితే బై చేయండి, బ్లూ పైన, విత్ మార్కెట్ స్ట్రక్చర్. మార్కెట్ స్ట్రక్చర్ను దాటి మీరు ట్రేడ్ చేయొద్దు. సార్ ఇప్పుడు చెప్పండి. డబల్ టాప్ అయినప్పుడు 2 ఆర్డర్ బ్లాక్లు ఉంటాయి కదంటే, అందులో 2 ఉంటే ఏది మార్క్ చేసుకోవాలి? డబుల్ టాప్ అంటే ఏంది? ఈ టాప్ నుంచి ఈ టాప్కి వెళ్తుంది. ఇంక ఏదైనా ఆర్డర్ బ్లాక్ ఒకటే కదా, అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉండదు ఏముండదు. పెద్దది. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయితే నాకు తెలియదు కానీ మ్యాక్సిమం ఉండదు. డబుల్ టాప్ అంటే ఏంది? ఈ ఎం మేజర్ ఇట్లా ఎం ప్యాటర్న్ ఫామ్ అయింది అంతే. గోల్డ్లో ఒకసారి గోల్డ్ 15 మినిట్స్లో చెప్పండి. ఇక్కడ ఇక్కడ పైన ఏడే ఉంది కదా, మనం ఎక్కడో దాకా సార్. వెళ్ళిపోయింది. ఇదిగో అదే సార్. ఇదిగో పైకి వెళ్ళిందా, వచ్చింది, రీటెస్ట్ చేసింది, కింద పడిపోయింది. ఇది మామూలుగా దీంట్లో అయితే ఆర్డర్ బ్లాక్ కనిపిదండి. మన ఆర్డర్ బ్లాక్ వచ్చేటప్పటికి నార్మల్ క్యాండిల్స్లోనే మన ఆర్డర్ బ్లాక్ మార్క్ చేయగలుగుతాము. మీకు ఇంకా సార్ డౌట్ అందులో వస్తే అంటున్నారు. నార్మల్ క్యాండిల్స్లో మీరు మార్క్ చేసుకొని దీంట్లో ట్రేడ్ చేయండి, తప్పే ఉంది దానికి. ఇదిగోండి అంటే అక్కడ ఇప్పుడు ఇప్పుడు మీరు ట్రేడ్ ఎక్కడ చేస్తున్నారు? కింద క్లోజ్ అయిన తర్వాతే కదా మీరు ట్రేడ్ చేసేది, ఎమ్మటే చేయట్లేదుగా. కాదు సార్, ఇప్పుడు అది నేను ఆర్డర్ అనేది బ్లాక్ మీకు అర్థం మార్చేసుకున్నాం. కావట్లా. మీరేం చేస్తున్నారు నాకు ఇక్కడ అని చెప్తున్నారు మీరు.
ఇక్కడే ట్రేడ్ చేస్తా అని చెబుతున్నారు, అవునా? ఎస్ సార్. నేను ఇక్కడ చేయట్లేదు కదా, క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే ట్రేడ్ తీసుకోండి అని చెప్తున్నా కిందకి. మూవింగ్ యావరేజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాతే ట్రేడ్ తీసుకోండి అని చెబుతున్నా. మీకు డబల్ టాప్ అయితేనేమి, పైన విక్ అయితేనేమి, నీకు అసలు సంబంధం లేదుగా. ఎస్ సార్, ఇప్పుడు సంబంధం. అంతే మరి. నేను అందుకే ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది, అదేనా క్యాండిల్ క్లోజ్ అయిందా? ఎస్ సార్. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, నార్మల్ క్యాండిల్స్ పెట్టుకో, నీకు అర్థమైంది కదా. ఇదిగోండి, ఎస్ సార్. ఈ నార్మల్ క్యాండిల్ అంటే ఇదేగా ఇప్పుడు, అదేనా ఇంకేనా ఉందా? ఇక్కడ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇది స్టాప్ లాస్ పెట్టుకున్నారు. ఇక అసలు ఇక నీకు ఆ ఫేక్ బ్రేక్అవుట్కి మీకు సంబంధం ఉండదు కదా, ఉందా? నాట్ ఏమండి? హలో హలో, అదే సార్. వాయిస్ కట్ అయింది. అదే సార్. అదే సార్. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అసలు ఛాన్సే లేదు కదా. నేను అందుకే మీకు క్లియర్గా క్లారిటీగా స్టార్టింగ్లో చెప్పానండి, మీరు ఎంట్రీ పాయింట్ క్యాండిల్ కింద క్లోజ్, మూవింగ్ యావరేజ్, రెడ్ మూవింగ్ యావరేజ్ కింద కంపల్సరీ హైకనాషి క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. కింద సైడ్ అయితే, బై సైడ్ అయితే పైన క్లోజ్ అవ్వాలి. హైకనాషి క్యాండిల్ కంపల్సరీ క్లియర్గా క్లోజ్ అవ్వాలి, ఏదో పక్క పక్కన క్లోజ్ అవ్వటం కాదండి. ఇది క్లోజ్ అయింది సార్, నేను ఏదో ఎంట్రీ తీసుకున్నాను, ఇవన్నీ కాదు. క్లారిటీగా ఒక ఫుల్ క్యాండిల్, మినిమం హాఫ్ క్యాండిల్ అన్న పైన క్లోజ్ అవ్వాలి. సార్ ఒకవేళ నార్మల్ క్యాండిల్స్ చూసుకున్నా దాని కింద క్లోజ్ అవ్వాలా? నేను నార్మల్, ఈ స్ట్రాటజీ నార్మల్ క్యాండిల్ చెప్పలేదే నేను. ఈ స్ట్రాటజీ హైకనాషి క్యాండిల్స్కే వర్కౌట్ అయింది, నార్మల్ క్యాండిల్స్కి ఓకే సార్. అయిద్దంటే మళ్ళీ ఇట్లా వస్తుంటే ఎప్పుడు ఏం చేస్తా? సార్. సరే అందుకని సార్. ఇది ఓన్లీ హైకనాషి క్యాండిల్స్కి మాత్రమే. ఓకే సార్. ఇది ఓన్లీ హైకనాషి క్యాండిలే కానీ ఇంక వేరే దానికి వర్కౌట్ అవ్వదండి. సార్ ఎందుకంటే నేను బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీకు చెప్తున్నా. ఒకటికి సరే 4 సార్. సార్లు బ్యాక్ టెస్ట్ ఇండికేటర్ పేరు ఏంటి సార్? అది ఏది? హ్యాకర్స్ క్యాండిల్ కి అప్లై చేసే ఇండికేటర్ ఈ సార్. ఇండికేటర్ మూవింగ్ యావరేజ్ రిబ్ అని, నేను వేరే ఇండికేటర్లు ఏం వాడతలేదండి. 2 మూవింగ్ యావరేజ్ 2 సార్లు పెట్టిన బదులు ఒకటే పెట్టుకున్నా. అర్థమైందా? ఎస్ సార్. 2 మూవింగ్ యావరేజ్ పెట్టుకునే బదులు ఇక్కడ ఇండికేటర్స్లోకి వెళ్తే ఎంఏ రిబ్బన్ అని ఉంటుందండి. ఇదిగోండి పైన టెక్నికల్స్లో ఎంఏ రిబ్బన్. అర్థమైందా? ఎస్ సార్. ఈ ఎంఏ రిబ్బన్లో కూడా సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఎస్ఎంఏ హై ఒకటి, లో ఒకటి, రెండే తీసుకుంటున్నాం. 4 ఉంటాయి కానీ మనం 2 తీసుకున్నాం, హై ఒకటి, లో ఒకటి. 21 మూవింగ్ యావరేజ్, 21 మూవింగ్ యావరేజ్. పై వైపు ఏమో బ్లూ పెట్టుకున్నాం, కింద వైపు ఏమో రెడ్ పెట్టుకున్నాం. అదేనా ఇంకేమైనా ఉంది ఇక్కడ? అంతే సార్. అది పై వైపు బ్లూ మూవింగ్ యావరేజ్ ఉంది, కింద వైపు రెడ్ మూవింగ్ యావరేజ్ ఉంది. ఈ పైన క్లోజ్ కంపల్సరీ, పైన క్లోజ్ అయితే బై సైడ్ వెళ్ళిద్ది, కింద క్లోజ్ అయితే సెల్ సైడ్ వచ్చింది. ఎక్కడైనా అంతే. మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి, బ్యాక్ టెస్ట్ చేసుకున్న తర్వాతే మీరు ట్రేడ్స్ తీసుకోండి, ఇబ్బంది లేకుండా. సార్ బ్యాక్ టెస్ట్ ఉంటుంది కదా వెబ్సైట్, అది చేయండి. ఇప్పుడు నేను బ్యాక్ టెస్ట్ చూపించడానికి కాదు కదా మీకు ఉంది, మీకు ఉన్న స్ట్రాటజీ ఎలా నేనైతే చేశాను, మీరు చేసుకుంటే కదా ప్రాక్టికల్గా. అంటే ఇందులోనే చేశారా లేదా నేను ఇందులోనే చేశాను, నేను చేసుకున్నా. నేను ఒక నెల రోజులు బ్యాక్ టెస్ట్ చేశాను, నాకు రిజల్ట్ బాగుంది. మీకు ఏ స్ట్రాటజీ నేను చెబుతున్నా కానీ బ్యాక్ టెస్ట్ చేయకుండా మీకు అయితే నేను చెయ్యను, నేను చెప్పను కూడా. బ్యాక్ టెస్ట్ చేయకుండా చెప్పను. అర్థమైందా? రిజల్ట్ ఉంటేనే నేను చెప్పేది, రిజల్ట్ లేకుండా నేను ఏదో ఒకటి కనిపించింది 2 ఇండికేటర్లు 2 లైన్లు పెట్టేసుకొని నా వీడియోస్ కోసం చెప్పాల్సిన అవసరం మనకు లేదు కదా. అది అందుకని కంపల్సరీ బ్యాక్ టెస్ట్ చేసుకుంటా. ఇది మీకోసం నేను చేయట్లేదండి, నేను ట్రేడ్ చేయాలి కదా రోజు. ఇప్పుడు రోజు మార్కెట్ నేను అనుకున్నట్టే వెళ్ళదు, ఒకరోజు నా ఆపోజిట్ వెళ్ళదా నాకు? మరి అది వెళ్ళిద్ది. రోజు ఒకేలాగా ఉండదు, ఒకే సబ్జెక్ట్లో ఉండదు. ఇప్పుడు రోజు నేను 1 అవర్ 15 మినిట్స్లో ట్రేడ్ చేస్తే నిన్న చూశారు కదా, నిన్న పొద్దున మనం 8:30, 9ంటికి కనుక ట్రేడ్ పెడితే రాత్రి 10:30కి నాకు వచ్చింది 200 పిప్పులు గోల్డ్. అంటే ఆల్మోస్ట్ 14 అవర్స్ వెయిట్ చేశా. అదే నేను దీంట్లో ట్రేడ్ చేస్తే
ఏడే వచ్చేస్తాయి కదా 200 పీపుల్ నాకు మొత్తం కలిపి 2-3 అవును సార్. అవర్స్లో వచ్చేస్తాయి కదా. ఎస్ సార్. అట్లా నేను దానికోసం చెప్పా మీకు అంతే. అలా మీరు ఇప్పుడు మన అకౌంట్ గ్రో అవ్వటానికి చెప్పే సబ్జెక్టే కానీ వేరే రకంగా కాదు. ఓకే సార్. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేసి ఇంక ఇదంతా ఇది నాకు 200 పీపుల్ రావాలి 300 పీపుల్ రావాలి కూర్చున్నాను అనుకో, నాకు రావట్లా. నేను 14 అవర్స్ టైం వేస్ట్ చేశా. 14 అవర్స్ ఎస్ 14 అవర్స్ Yes, వెయిట్ sir. చేయడం కరెక్టా? ఇక్కడ నేను గంటలో 100 పీపుల్ తీయడం కరెక్టా? ఇదే కరెక్ట్ కదా సార్. గంటలో నేను దానికోసం మీరు కూడా ఇలా ట్రేడ్ చేయొచ్చు అనే కారణంతో చెప్తున్నాను. సార్ సరే అర్థమైందా? సార్. ఇంకేం డౌట్లు ఉన్నాయా? అర్థమైంది సార్. క్లియరా? క్లియర్ సార్ క్లియర్.